Hi friends, welcome to our channel. This is our class 1 on LCM and HCF. RRB NTPCకి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఉండే టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ LCM and HCF. So this is our introductory class on LCM and HCF. ఈ క్లాస్లో మనం LCM అంటే ఏంటి, LCMని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, LCMని ఎన్ని రకాలుగా ఎన్ని మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎల్సిఎంని షార్ట్ కట్ యూజ్ చేసి ఫైండ్ చేయడం ఎలా అనేవి నేర్చుకుందాం. సో ముందుగా వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ముందుగా మల్టిపుల్ అంటే వాట్ ఈజ్ మల్టిపుల్? మల్టిపుల్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు. నెంబర్ 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి అంటే మనం ఏం చేయాలి? ఈ 2ని మనం న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే, న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్. 2 into 1 is 2, 2 into 2 is 4, 2 into 3 is 6, 2 into 4 is 8, into 5 is equal to 10. ఈ విధంగా నెంబర్స్ వస్తూ ఉంటాయి. సో వీటినే మనం మల్టిపుల్స్ అని అంటాం. సో మల్టిపుల్స్ అంటే ఏంటంటే, ఒక నెంబర్ని న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ని మల్టిపుల్స్ అంటారు. సో మనం 2ని 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబర్స్ని మల్టిపుల్స్ అని అంటాం. సో మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనకి ఏవైనా ఒక 2 3 అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చేసి వాటి మధ్య కామన్గా ఉన్న మల్టిపుల్ లీస్ట్ కామన్ అంటే వాటి మధ్య కామన్గా ఉండాలి అండ్ తక్కువగా ఉండాలి. అతి తక్కువ కామన్ మల్టిపుల్ ఏంటి అనేది తెలుసుకోవటమే ఎల్సిఎం. సో ఎల్సిఎం ఈజ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ, 2 3 అంతకంటే ఎక్కువ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్య కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి అని అంటే దాన్నే ఎల్సిఎం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 4. ఈ రెండింటి మధ్య లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, ఎల్సిఎం ఏంటి అంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? సో ముందుగా 2 మల్టిపుల్స్ రాసుకోవాలి. 2 మల్టిపుల్స్ ఏంటి? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఈ విధంగా మల్టిపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ 4 మల్టిపుల్స్ ఏంటి? 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4 16, 4 5s 20. ఈ విధంగా 4 మల్టిపుల్స్ వస్తాయి. ఇక్కడ వీటిల్లో కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి? 4. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఎల్సిఎం ఆఫ్ 2, 4 ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఈ విధంగా మనం నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నా ఇప్పుడు ఎల్సిఎంని ఎన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనం 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్లోనే నేర్చుకుంటాం ఈ టాపిక్ని, ఎల్సిఎంని. మనం అప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్ అని, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని, ట్రెడిషనల్ మెథడ్, ఇట్లా రకరకాల మెథడ్స్లో మనం నేర్చుకున్నాం. సిబిఎస్ఈ వాళ్ళైతే ఫ్యాక్టరైజ్డ్ మెథడ్, లాంగ్ డివిజన్ మెథడ్ ఇవన్నీ ఐడియా ఉంటాయి.
ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి? ట్రెడిషనల్ మెథడ్ ఒకటి. యాక్చువల్లీ మనం ఇప్పుడు 2, 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం కదా, దాన్ని ట్రెడిషనల్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఇంకొకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అండ్ ఇంకొకటి లాంగ్ డివిజన్ మెథడ్. అండ్ ఇంకొకటి షార్ట్ కట్ మెథడ్. మనకి ఎగ్జామ్స్ కావాల్సింది షార్ట్ కట్ మెథడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సింది షార్ట్ కట్ మెథడ్. ఈ ట్రెడిషనల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ లాంగ్ డివిజన్ మెథడ్ ఇవన్నీ కూడా టైం టేకింగ్. అందువల్ల మనకి షార్ట్ కట్ అనేది నెసెసరీ. మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఒక 4-5 సెకండ్స్లో ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి కాబట్టి షార్ట్ కట్ మెథడ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా ఈ వీడియోలో షార్ట్ కట్ మెథడ్కి వెళ్ళొద్దు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకోండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసుకోండి, లాంగ్ డివిజన్ మెథడ్ తెలుసుకోండి, అలానే షార్ట్ కట్ మెథడ్ కూడా తెలుసుకోండి. మీరు అన్నీ తెలుసుకోవడం వల్ల ఎప్పుడు ఏది ఉపయోగించాలో మీకు బాగా అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మీకు షార్ట్ కట్ మెథడ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ సీ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం. మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఈ ట్రెడిషనల్ మెథడ్ గురించి చూద్దాం. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8, 12. మనకి ఈ విధంగా క్వశ్చన్ ఉంది. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8, 12. సో దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? మనం నెంబర్స్ ఈ విధంగా రాసుకోవాలి. 4, 6, 8 అండ్ 12. సో 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి అవి రాసుకోవాలి. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s 20, 4 6 24, 4 7s 28, 4 8s 32. సో ఈ విధంగా రాసుకోవాలి. ఇంతవరకు మనకు సరిపోతుంది ప్రస్తుతానికి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s 30, 6 6 36, 6 7s are 42, 6 8s are 48, and 8 యొక్క మల్టిపుల్స్ 16, 8 2 16, 8 3 is 24, 8 4 is 32, 8 5 is 40, 8 6 48, 8 7 is 56. సో ఇంతవరకు సరిపోతుంది. 12 1s are 12, 12 2s are 24, 12 3 is 36, 12 4 is 48, 12 5 6 60, 12 6 72, 12 7 is 84. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడున్న మల్టిపుల్స్లో 4 యొక్క మల్టిపుల్స్లో, 6 యొక్క మల్టిపుల్స్లో, 8 యొక్క మల్టిపుల్స్లో, 12 యొక్క మల్టిపుల్స్లో మనకి ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది కావాలి. లీస్ట్ కామన్. సో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? మనకి 12 ఉంది, 4లో 6లో 12 ఉంది, 4లో 6లో 12 ఉంది, కానీ 8లో లేదు. ఇక్కడ 12లో కూడా ఉంది కానీ 8లో లేదు. మనకేంటి? అన్నిట్లో కామన్ ఉన్న మల్టిపుల్ కావాలి. సో ఎల్సిఎం 12 కాదు. మరేంటి? నెక్స్ట్ నెంబరు 16 కామన్ ఉందా? 16 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, 6లో 12లో లేదు. సో ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్
20 అనేది కూడా కాదు, 24 అనేది ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కూడా కామన్ ఉంది. అంతకంటే తక్కువ నెంబర్ ఏదైనా ఉందా? అంతకంటే లీస్ట్ నెంబర్ ఏదైనా ఉందా? కామన్గా ఉన్న నెంబర్ లేదు. సో ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8 and 12 ఈజ్ 24. ఈ విధంగా మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయగలం. ఇది లెందీ ప్రాసెస్. ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చారనుకోండి, మనం ఆ మల్టిపుల్స్ అనేవి చాలా లెందీగా రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ఇది మనకంతా ఉపయోగపడదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇంకొక క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3, 9, 15. So 3, 9 and 15. So 3 యొక్క మల్టిపుల్ 6, 9, 12, 15, 18, 24, 27, 30, 33, 36. ఓకే, ప్రస్తుతానికి ఇంతవరకు సరిపోతుంది. 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45, 9 6 54, 9 7 63, 72, 81, 90. ఆల్మోస్ట్ టేబుల్ మొత్తం రాయాల్సి వచ్చింది. 15 2s 30, 45, 60, 75, 90, 105. సో ఇక్కడ కామన్ మల్టిపుల్ ఇంకా రాలేదు. 36 is common in 3 and 9 but not in 15. 15లో కామన్ లేదు. సో మనం ఇంకా రాసుకోవాల్సి ఉంటుంది 3లో. 36 తర్వాత 39, 42, 45. మనం చూస్తే 45 అనేది 3లో ఉంది, 9లో ఉంది అండ్ 15లో కూడా ఉంది. ఇంతకంటే లీస్ట్ కామన్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఎల్సిఎం ఆఫ్ 3, 9 and 15 ఈజ్ 45. సో ఈ విధంగా మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయగలం. బట్ దిస్ ఈజ్ వెరీ టైం టేకింగ్ అండ్ వెరీ లెంతీ. కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తే చాలా టైం పడుతుంది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. నౌ లెట్ us see ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎంని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలం? అగైన్ మనం ముందు తీసుకున్న ప్రాబ్లమ్ని తీసుకుందాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8 and 12. సో ఈ మెథడ్లో ఏంటి, మనం 4ని ఇట్లా ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్తో 2 2s are 4. 2 అనేది ప్రైమ్ కదా, 2 1s are 2. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 square into 1, 2 square into 1 అండ్ 6, 2 3s are 6. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎప్పుడు కూడా చిన్న నెంబర్ నుండి రావాలి, అంటే 2 నుండి. డైరెక్ట్ 3తో చేయకూడదు. 2తో చేసిన తర్వాతే 3తో చేయాలి. 2 3s are 6 అండ్ ఇక్కడ 3 1s are 3. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే 1 వచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి, 1 వచ్చేదాకా. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 power 1 into 3 power 1. ఇక్కడ 4లో ఇక్కడ 2 times వచ్చింది, అందుకని 2 square into 1 రాసాం. Now 8. 2 4s are 8 and 2 2s are 4. 2 1s are 2. సో ఇక్కడ 2 cube into 1 అంతే కదా. Now 12. 2 6 are 12. 2 3s are 6 and 3 1s are 3.
ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 1. సో ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 క్యూబ్. హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 క్యూబ్. సో ఆ 2 క్యూబ్ని వేసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? 3 పవర్ 1. సో 3 పవర్ 1. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది? 1 మిగిలింది. సో 1 రాసినా రాకపోయినా ఒకటి, ఎందుకంటే ఎనీథింగ్ ఇంటూ 1 ఈస్ అదే వస్తుంది కాబట్టి. సో 2 క్యూబ్ అంటే ఏంటి? 2 2s are 4, 4 2s are 8. 8 ఇంటూ 3 ఇంటూ 1 చేస్తే ఇదేగా వచ్చేది. సో 8 3s are 24. సో దిస్ ఈస్ ద LCM ఆఫ్ 4, 6, 8 and 12. ట్రెడిషనల్ మెథడ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ టైం పడుతుంది, బట్ స్టిల్ ఇది కూడా ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్, బట్ తెలుసుకోవటం మంచిది. కొంతమందికి తెలుసు, బట్ కొంతమందికి తెలిసినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో నేర్చుకోవటం మంచిది. సో ఇక్కడ ఏమైంది? LCM 24 వచ్చింది. మనం ట్రెడిషనల్ మెథడ్తో చూసాం, అక్కడ 24 వచ్చింది. సో ఈ విధంగా ఫ్యాక్టరేషన్ మెథడ్లో LCMని మనం ఫైండ్ అవుట్ చేయగలం. నౌ అగైన్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద LCM of 3, 9 and 15. LCM of 3, 9 and 15. సో మనం 3 యొక్క ఫ్యాక్టర్స్ 3 ones. సో 3 పవర్ 1 ఇంటూ 1 9. 3 3s 9. 3 ఇంటూ 1. సో ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 1 15. 3 5s 15 అండ్ 5 ones. సో 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. సో ఇక్కడ LCM ఏంటి? సో మనకి ఇక్కడున్న పవర్స్లో ఏది హైయెస్ట్? 3 స్క్వేర్. సో దాన్ని రాసేసుకోవాలి, 3 స్క్వేర్. నెక్స్ట్ హైయెస్ట్ ఏది? 5 పవర్ 1. నెక్స్ట్ ఇంటూ 1. సో అది రాసినా రాకపోయినా ఒకటే. సో 3 స్క్వేర్ అంటే 9. 9 ఇంటూ 5 ఇంటూ 1. సో 9 5s 45. సో దిస్ ఈస్ ద LCM. సో ఈ విధంగా ఫ్యాక్టరేషన్ మెథడ్లో LCMని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? హైయెస్ట్ పవర్ ఉన్న నెంబర్ని మనం తీసుకుంటున్నాం. సో 3 స్క్వేర్ ఈజ్ హైయెస్ట్, అది రాసుకున్నాం. లోయెస్ట్ రాయలేదు, 3 పవర్ 1 అనేది రాయలేదు, 3 స్క్వేర్ రాసేసాం. దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ వేరే నెంబర్, అంటే 3 కాకుండా వేరే నెంబర్ 5 ఉంది. 5 పవర్ 1 ఈజ్ హైయెస్ట్, సో అది రాసేసుకున్నాం. నెక్స్ట్ 1 ఉంది, అది రాసేసుకున్నాం. 1 రాసినా రాకపోయినా ఒకటే. సో 9 5s 45. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరేషన్ మెథడ్లో LCMని ఫైండ్ అవుట్ చేయగలం. నౌ లాంగ్ డివిజన్ మెథడ్. సో ఈ మెథడ్లోనే మనం చిన్నప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. ఫైండ్ ద LCM ఆఫ్ 4, 6, 8 and 12. సో ఈ లాంగ్ డివిజన్ ఏంటి? ఇక్కడ ఇట్లా ఈ విధంగా పెద్ద L వేసుకుంటాం. 4, 6, 8, 12. నౌ స్టార్టింగ్ విత్ 2. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 6 are 12. నెక్స్ట్ మళ్ళీ 2 1s. 3తో పోదు కదా, 3 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు. సో కాబట్టి ఆ 3 అంతే వేసేసుకోండి. ఇక్కడ 2 2s are 4, 2 3s are 6. ఇక్కడ 2 అనేది పూర్తిగా డివైడ్ అయ్యేదాకా రాసుకోవాలి. సో 1 ఇక్కడ రాసుకుంటాం, 3 ఇక్కడ రాసుకుంటాం. 2 1s are 2, 3. నౌ 3 ఉంది, 3తో చేయాలి. 3 1s are 3. సో సారీ, ఇక్కడ 1 ఉంది, 1 వేసేసుకున్నాం. 3 1s are 3, 1 అండ్ అగైన్ 1. సో ఈ విధంగా లాస్ట్లో అంతా 1 వచ్చేదాకా మనం
డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నా వీటిని మల్టిప్లై చేయటమే. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత అవుతుంది? 24 కదా? 24 కదా? సో నా ఇంకో ప్రాబ్లం చెప్తా. ఫైండ్ ద LCM of 3, 9 and 15. 3, 9, 15. సో 3 ones డైరెక్ట్ ఇక్కడ 2తో పోదు. సో డైరెక్ట్ 3తో డివైడ్ చేయాలి. 3 ones are 3, 3 3s are 9, 3 5s are 15. ఇక్కడ మనం డివైడ్ చేసేది ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్. నౌ అగైన్ 3 3 ఇక్కడ నుండి 3 వెళ్ళిపోయేదాకా మనం 3తోనే చేయాలి. నౌ 5 1 1 1. సో LCM ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 5. దిస్ ఈజ్ 45. సో ఈ విధంగా లాంగ్ డివిజన్ మెథడ్లో మనం LCMని ఫైండ్ అవుట్ చేయగలం. నౌ షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏంటి? 4 6 8 12. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 12. ఫస్ట్లీ ఇచ్చిన నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఉందా? లేదు. ఇచ్చిన నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఉందా? లేదు. సో హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ లేదు కదా? సో హైయెస్ట్ నెంబర్ వేసేసుకోండి. ప్రైమ్ నెంబర్ ఉంటే తర్వాత చెప్తాను చూద్దాం. సో 12 ఈజ్ హైయెస్ట్. 12 ఇక్కడ ఉన్న మిగతా నెంబర్స్ డివిజిబుల్ అవ్వగలదా? లేదు. 4తో అవుద్ది, 6తో అవుద్ది, కానీ 8తో అవ్వదు. సో 12 ఇంటూ 2 చేయండి. సో 12 ఇంటూ 1 ఈజ్ 12. 12 అనేది ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో 12 ఇంటూ 2 చేయండి. అంటే ఏంటి? 24. 24 అనేది అక్కడున్న అన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతుందా? 4తో డివైడ్ చేస్తే అవుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. 6తో కూడా డివిజిబుల్, 8తో కూడా డివిజిబుల్, 12తో కూడా డివిజిబుల్. సో LCM ఈజ్ 24. సింపుల్. LCM ఈజ్ 24. నా ఇంకోటి చూద్దాం. టూ 10 24. LCM ఆఫ్ 2 10 24. హైయెస్ట్ నెంబర్ ఏంటి? 24. సో 24 వేసేసుకుందాం. ప్రైమ్ నెంబర్ లేదు. సో డైరెక్ట్ 24 వేసేసుకుందాం. మనకి 24 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, బట్ 10తో డివిజిబుల్ అవ్వదు. 10తో డివిజిబుల్ అవ్వదు. సో ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2. సో ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 48. 48 అనేది డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇది కాదు. 24 ఇంటూ 3 చేయాలి. చేస్తే ఎంత? 72. సో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 24 ఇంటూ 4. ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. నౌ 24 ఇంటూ 5. 120. 120 అనేది డివిజిబుల్ అవుతుందిగా 10తో కూడా. సో 120 ఈజ్ ద LCM. 120 ఈజ్ ద LCM. మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో లాంగ్ డివిజన్ మెథడ్లో క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి. దిస్ ఈస్ 2. 2 1s are 2, 2 5s and 2 12s. 2 1s, 5s and 6. 2 1s, 5s and 3s. So 3 1s, 5 and 1. 5 1 1 1. సో 1 1 1 వచ్చేసింది.
సో ఎల్సిఎం ఏంటి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 అంటే 8 ఇంటూ 3 ఇంటూ 5 8 5 40 40 ఇంటూ 3 ఈజ్ 120. సో లాంగ్ డివిజన్ మెథడ్లో టైం పట్టింది, షార్ట్ కట్ మెథడ్లో కొంచెం చాలా తక్కువ టైం పట్టింది. సో ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ ఉపయోగించి తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మనకి ఇంకా ప్రాక్టీస్ ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయచ్చు. సో మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు మీరు తీసేసుకుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది బాగా గుర్తుండిపోతుంది అండ్ బాగా అలవాటు అవుతుంది. మనకి ప్రైమ్ నెంబర్ లేకపోతే ఈ విధంగా చేసాం. మరి ప్రైమ్ నెంబర్ ఉంటే ఏ విధంగా చేయాలి? ప్రైమ్ నెంబర్ ఉంటే ఏ విధంగా చేయాలి? త్రీ 9 and 15. 3 9 and 15 ముందు హైయెస్ట్ నెంబర్ అనేది వేసేసుకోండి. 15 ఈజ్ హైయెస్ట్ నెంబర్ వేసేసుకోండి. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. మిగతా నెంబర్స్ అన్ని ఈ ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతున్నాయా, అవట్లేదా? సో అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అవుతున్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. సో ఇంకా ప్రైమ్ నెంబర్ అనే విషయం మర్చిపోండి. సో 15 అనేది మిగతా నెంబర్స్తో డివిజిబుల్ అవ్వదు. 15 అనేది 9తో అవ్వదు. సో 15 2s ఈజ్ 30. 30 అనేది అన్నిటితో డివిజిబుల్ అవుతుందా? 9తో అవ్వదు. సో ఇది కూడా కాదు. 15 3s 45. 45 అనేది అన్నిటితో డివిజిబుల్ అవుతుందా? అవదా? అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది, 15తో డివిజిబుల్ అవుతుంది. సో 45 is the LCM. 45 is the LCM. Simple. Now 3 11 and 12. 3 11 and 12. సో ఇక్కడ 3 11 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 3 11 ప్రైమ్ నెంబర్స్. హైయెస్ట్ ఏంటి? 12. ఓకే, అది ముందు వేసేసుకున్నాం. నౌ ప్రైమ్ నెంబర్ 3తో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు, ఎందుకంటే 12తో డివిజిబుల్ అవుతుంది. 12తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. నౌ 11తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 11 అనేది అక్కడ ఉన్న వాటితో దేనితో కూడా అవ్వదు. సో ఇంటూ 11 వేసేసుకోండి, ఇంటూ ఆ ప్రైమ్ నెంబర్ వేసేసుకోండి, ఇంటూ ఆ ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరు 12 ఇంటూ 11 132. సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా? అన్నిటితో అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. సింపుల్. ఫస్ట్ మనం హైయెస్ట్ నెంబర్ వేసుకున్నాం, ఆ తర్వాత ప్రైమ్ నెంబర్ 3 చూసాము. 3 అనేది అక్కడ ఉన్న నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది, 12తో డివిజిబుల్ అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం లేదు. నా 11 అనేది డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇంటూ 11 వేసేసుకున్నాం. 12 ఇంటూ 11 ఈజ్ 132. సో 132 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది అండ్ 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 132 ఈజ్ ద ఎల్సిఎం. సో ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేయాలి. 5 7 9 ఏది కూడా దేనితో డివిజిబుల్ అవ్వదు. సో హైయెస్ట్ నెంబర్ వేసేసాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అది దేనితో కూడా డివిజిబుల్ అవ్వదు, అది వేసేసాం. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 అది కూడా దేంతో డివిజిబుల్ అవ్వదు, అది కూడా నెంబర్స్ని డివైడ్ చేయలేదు. సో 9 ఇంటూ 7 ఇంటూ 5 ఈజ్ ద ఎల్సిఎం. ఎంత? 9 ఇంటూ 7, 9 7s is 63 5. సో 315 is the LCM. ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్లో మనం ఈజీగా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయగలం. మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది ఈజీగా వస్తుంది. అలా విని వదిలేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఉంటే మీకు ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది
పూర్తిగా ప్రాక్టీస్ అవ్వదు. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అప్పుడు మాత్రమే మీకు ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. సో మనం ఈ టాపిక్ని అస్సలు మిస్ చేయకూడదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని కమెంట్ చేయండి. We will reply. Thank you for watching this video.